ఇక తెలంగాణ షేయి పార్టీకి కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి మేడం వచ్చింది. ఇక తెలంగాణ షేయి పార్టీ వాళ్ళంతా కలిసి ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు. గా మీటింగు 4 పొగడ్తలు 6 అభినందనలే కాకుండా 4 క్లాసులు 6 సొట్లతోటి విజయవంతంగా అయిందట. మరి ఎవరెవరికి క్లాస్ వీకిండ్రు, ఎందుకు సొట్లు పెట్టిండ్రు, కొత్తకు షేయి పార్టీలు పెట్టుకున్న మీటింగ్ సారాంశం ఏందనేది ఈ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండ్రి. ఢిల్లీ నుంచి వచ్చే లీడర్లు అంటే చాలా మంది మీది మోటార్లనే దిగుతారు. కానీ ఇప్పుడు తెలంగాణ షేయి పార్టీకి కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం అయితే గట్ల కాకుండా రైళ్ళు వచ్చింది. పిసిసి పెబ్బే మహేష్ అన్న కాచిగూడ స్టేషన్కి పోయి గాంధీ భవన్కు తీసుకొని వచ్చిండు. మేడం వచ్చింది అని అందరూ బోకేలు తెత్తే వద్దన్నదట మీనాక్షి మేడం. నాకు గిసంటి అన్నీ ఇష్టం లేదని ఎరికే కదా, ఎందుకు తెచ్చిర్రు చెప్పుర్రి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే గదే చాలు అని జరంత క్లాస్ కూడా వీకిందట పార్టీ లీడర్లకు కార్యకర్తలకు. ఇక గందుకే కావచ్చు పిసిసి పెబ్బే మహేష్ అన్న గిట్ల మాట్లాడుకొచ్చిండు. వారిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉంటారన్నది. సింప్లిసిటీతో పాటు వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఏమాత్రం అరమరికలు లేకుండా ఏమాత్రం తేడా లేకుండా 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్తోనే పోయే తత్వం ఉన్నటువంటి నాయకురాలు. సో మనం కూడా జాగ్రత్తగా మనకు పాత అలవాట్లు ఏమన్నా కొత్త అలవాట్లకు ఆవిడ అలవాట్లకు మారాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఇక ఏ పంచాయతీలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలి అని చెప్పి అందరికీ అన్ని పథకాలు చేరాల్సిందే అని మాట్లాడుకొచ్చింది టీపీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం. ఇక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు అని కుండ బద్దలు కొట్టిండు సీఎం రేవంత్ అన్న. పార్టీ జెండా మోసిన వాళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్న వాళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మిత్రులందరూ చెప్పదలుచుకున్నా. ఇక షేయి పార్టీ వాళ్ళే పార్టీ గురించి సర్కార్ గురించి బయట చెడ్డగా మాట్లాడుతున్నారని గిట్లా చిన్నగా సురుకు పెట్టిండు సీఎం రేవంత్ అన్న. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనలో చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు, పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి. ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం. షేయి పార్టీ వాళ్ళే గట్ల మాట్లాడుతున్నారంటే ఇక ప్రజాపాలన ఎట్లున్నది అనేది అర్థం చేసుకోవాలి అని మాట్లాడే సందు దొరికింది ప్రతిపక్ష పనులకు. అయినా చెడును మైకులో చెప్పొద్దు, చెవులో చెప్పాలి అని చెప్పి మరి గా మాటను తప్పిండు సీఎం రేవంత్ అన్న. షేయి పార్టీ వాళ్ళే సర్కారు గురించి బయట చెడ్డగా మాట్లాడుతున్నారని వాళ్ళ అంటే ఏం కాకపోతుండే కానీ ఖుద్దు సీఎం సారే చెప్పే వరకు గది ఎట్లా పోతుంది అనే ఆలోచన కూడా లేకుండా ఎవ్వలకు తెలియని గా చెడును మైకులో చెప్పి షేయి పార్టీని ఇరుకుల పడేసిండు సీఎం రేవంత్ అన్న. ఇక మరి ఈ మాటల మీద షేయి పార్టీలో ఎంత చర్చ నడుతుందో, మళ్ళీ ఢిల్లీ నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో చూడాలి అని మాట్లాడుతున్నారు కొందరు రాజకీయ మేధావులు.